పులి ప్రయాణికుడు. ఒకరోజు ఒక ముసలి పులి వేటాడ్డానికి శక్తి లేక ఒక కొలను పక్క నుంచి నడుస్తూ వెళుతుండగా దానికి ఒక బంగారపు గాజు కనపడింది. దేనికైనా పనికొస్తుంది, దీన్ని తీసుకుంటాను. నా దగ్గర ఇప్పుడు ఎర ఉంది, వేట కోసం ఎదురు చూడాలి. అప్పుడే అవతల ఒడ్డు నుంచి ఒక ప్రయాణికుడు వెళుతున్నాడు. అతన్ని పులి చూసింది. మనిషి మనుషులకి బంగారం అంటే ప్రాణం. హేయ్ చూడు, నీకీ బంగారపు గాజు కావాలా? నాకెందుకు పనికిరాదు. బంగారపు గాజా? ఆశగా ఉంది, కానీ వద్దు. దానికోసం ప్రాణాల్ని పణంగా పెట్టలేను. నాకు బంగారపు గాజంటే ఇష్టమే, కానీ నీలాంటి క్రూర మృగాన్ని నమ్మడం ఎలా? నీకా సందేహం రావడం సహజమే. యవ్వనంలో ఉన్నప్పుడు నేను చాలా క్రూరంగానే ఉండేవాణ్ణి, కానీ ఇప్పుడు ఒక సన్యాసి చెప్పిన దానివల్ల నేను మారిపోయాను. నన్ను నమ్ము. నేను నీ దగ్గరికి వస్తే నా వాసన తగలగానే సన్యాసి మాటలను మర్చిపోతావేమో. లేదు, ఇప్పుడు నేను ముసలివాణ్ణి అయిపోయాను. నా పంజాలో సత్తా లేదు. అందుకని భయపడకు. రా, కొలను దాటి వచ్చి దీన్ని తీసుకో. ప్రయాణికుడికి బంగారం మీదున్న మోజు పులి మీదున్న భయాన్ని జయించింది. అది చెప్పేది నిజమేనేమో. వెళ్ళి దాన్ని తీసుకుందాం. అయితే అతను ఒక్క అడుగు వేశాడో లేదో అప్పుడే అయ్యో అయ్యో, బురదలో ఇరుక్కుపోయాను, సహాయం చేయండి, సహాయం చేయండి. అయ్యో పాపం, ఏమిటి బురదలో ఇరుక్కుపోయావా? భయపడకు, నే వచ్చి నీకు సాయం చేస్తాను. పులి నెమ్మదిగా ప్రయాణికుని వద్దకు వెళ్లి పంజా విసిరింది. అయ్యో, నేనెంత బుద్ధి లేని వాడిని. దురాశ దుఃఖానికి చేటని మర్చిపోయాను. నీతి: దురాశ దుఃఖమునకు చేటు.